ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వాడేది ఇదొకటి. మంగవీటి రంగా గారి మీద లేదా కేసులు? ఇప్పుడు అదేం మీద అది ఆ పాట విజయశాంతిది ఒక పాట ఉంటుంది చూడండి, దాంట్లో లాక్కుని వెళ్తాము, అది రంగా ఇదన్నే కదా పెట్టింది, దాంట్లో కావాలని చెప్పేసి వ్యాసుని బేస్ చేసుకుని రంగాన్ని కూడా మరి ఇవాళకి కూడా ఆ రోజుల్లో రంగాన్ని ఎట్లాగే బద్నాం చేసి బద్నాం చేసింది. మరి అంటే ఎప్పుడు ఆ రోజున ఎట్లయితే నిన్ను వాడుకున్నారు మిమ్మల్ని, ఇవాళ అంతే వాడుతున్నారు. మీరు ఆ రోజున పావులే, ఈ రోజున పావులే, అంతే కదా కనబడుతుంది. పావులుగా మీరు ఉపయోగపడుతున్నంత సేపు వాడు వాడతాడు. అదే టైంలో దేవినేని నెహ్రూ గురించి రాయలేదే ఇల్లు, అదే టైంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం గురించి రాయలేదే ఇల్లు, రంగా గురించి నెగిటివ్గా రాసుకొచ్చారు. రంగా చచ్చిపోయిన తర్వాత కూడా నెగిటివ్గా రాసుకొచ్చారు. షాపులు తగలబెట్టారు, ఈ తగలబెట్టేటటువంటి వాళ్ళు. ఎందుకు ఆంధ్రాలో కాపులకి సంబంధించిన అధికారానికి పెద్ద సమస్య అయింది? ఆ రోజున ఆ గొడవ అంతా కూడా ఇదిగో ఇట్లా ఉంటుంది, వీళ్ళు ఉంటే పరిపాలన అన్నటువంటి చూపించడం కోసమే. అది బాగా ఫోకస్ చేయబట్టిన నెగిటివ్ ఫోకస్ చేయబట్టినే కదా చిరంజీవి లాంటి వాడు అంత ప్రయత్నించి రాకపోవడానికి. అందులో కులం ఉందా? అందులో తగలబెట్టినోడు ఉట్టి కాపులా కాదే. బడుగు బలహీన వర్గాలు రంగాకి దన్ను. అతనికి దళిత వాడల్లోనే అతనికి విపరీతమైన ఆదరణ. దళితవాడ ప్రతి చోట రంగా విగ్రహం ఉంటుంది, దళితవాడ ప్రతి చోట కూడా రంగాకి అభిమానులు ఉండేవాళ్ళు. అలాంటిది ఆయన్ని కులానికి పరిమితం చేశారు, ప్రాంతానికి పరిమితం చేశారు, ఒక ఇష్యూకి పరిమితం చేశారు, ఆయన నెగిటివ్ గానే చిత్రీకరించారు. ఇవాళ రోజున అదృష్టవశాత్తు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఆయన మంచివాడి కింద. కానీ ఇక్కడ సాయి కృష్ణ కేసు విషయంలో వైసీపీ టేకప్ చేసింది కాబట్టి, అంటే వైసీపీ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి, అంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? లేదు అతని మీద కొన్ని కేసులు ఉన్నాయి